అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్కి మొదటి నుంచి అండగా నిలబడ్డటువంటి రష్యా కానీ, చైనా కానీ, ఉత్తర కొరియా కానీ రంగంలోకి దిగలేదు అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాల్లో సగం రష్యా నుంచి, మిగతా సగం చైనా నుంచి వచ్చినాయి. ఇరాన్కి యురేనియం సప్లై చేసింది ఉత్తర కొరియా నుంచే అని చాలామందికి తెలిసిన విషయం. అయితే తాజాగా ఇరాన్కి యుద్ధంలో చైనా నేరుగా రంగంలోకి దిగి సహాయం చేయకపోయినా అమెరికా F-35 యుద్ధ విమానాలు తయారు చేయడానికి, అందులో కీలకమైన పరికరాల తయారీకి అవసరమైన రేర్ మెటల్స్ సప్లై మొత్తం చైనా నుంచి జరుగుతూ ఉంది. 90% ప్రపంచంలో రేర్ మెటల్స్లో చైనాదే ఆధిపత్యం. సెమీ కండక్టర్లు తయారు చేయాలన్నా కూడా, చాలా కీలకమైన రాడార్లు తయారు చేయడానికి అవసరమయ్యే మెటీరియల్ మొత్తం, మెటల్ మొత్తం చైనా నుంచి అమెరికాకి ఎగుమతి అవుతోంది. చైనా ఆ రేర్ మెటల్ ఎగుమతుల్ని ఆపివేసింది. ఇక F-35 యుద్ధ విమానాలు తయారీ అమెరికాకి ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఈ రేర్ మెటల్స్లో నియోడిమియం, లాతునం, ఇక లిథియం, గల్లియం అండ్ ప్లాటినం ఇలాంటి మెటల్స్ కూడా ఉన్నాయి. చాలా వెరీ రేరు. ఈ మెటల్ ప్రాసెసింగ్ మొత్తం చైనాలోనే జరుగుతుంది. అమెరికా కూడా చైనా మీద ఆధారపడి ఉంది. అవి కనుక ఎగుమతులు నిలిచిపోతే చైనాలో ఆయుధ తయారీ ఒకసారిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఇప్పటికే అమెరికా వద్ద ఆయుధ నిల్వలు 50% కరిగిపోయాయి. మరో 10 రోజులు యుద్ధం చేస్తే అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాలు పూర్తిగా అయిపోయే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరో వీడియోలో మనం తెలుసుకుందాం.